అమ్మా ఓసారి ఇంటికి వెళ్ళొస్తాను. సరే. సార్ గుడ్ న్యూస్, మనం కేసు గెలిచేసాం. అవునా? ఇదిగోండి కాపీ. చాలా సంతోషం లాయరు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పదండి. ఒక నిమిషం. ఏంటి ఇప్పుడు కూడా షాపింగ్ చేయాలా? నువ్వు రాము. లోపలికి వెళ్తూ గొడుగు ఎందుకు? అలాగే. ఇదిగో బాబు, ఈ బెలూన్ ఎంత? రూపాయలమ్మా. అదెంత? ఏదమ్మా? అదిగో ఆ గ్రీన్ కలర్ది. అది 10 రూపాయలమ్మా. సరే. అదిగో అక్కడ ఉన్నాం. రండి. అయ్యా బాబు, గుడ్డోండి బాబు, ధర్మం చేయండి అయ్యా, గుడ్డోండి బాబు. ఇచ్చేది చేతిలో ఇవ్వచ్చు కదా. శంకరం, మల్లేశ్వర్ ఎక్కడ? కూర్చోండి. వద్దు, ఈ మర్యాదలు వద్దు. ఈ గొడవలు, కేసులు, పగలు అన్నీ పోవాలి. నా మనవరాలు సుఖంగా బతకాలి. అందుకు నీకేం కావాలి? పొలాలు కావాలా, ఫ్యాక్టరీలు కావాలా, డబ్బు కావాలా, బంగారం కావాలా? నీ మనవరాలు నా ఇంటి కోడలు కావాలి. ఎస్, మల్లీశ్వరుని నా కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యి. అప్పుడు ఆపేస్తాను. ప్రామిస్, అన్నీ ఆపేస్తాను.
మాట విని నువ్వు వెళ్ళిపో ప్రసాద్, ప్లీజ్. వెళ్తాను. నువ్వు ఇలా కన్నీళ్ళతో కాకుండా నవ్వుతూ ఉన్నప్పుడు వెళ్తాను. నిన్ను యువరాన్లా చూసి మరీ వెళ్తాను. నేను వైజాగ్లో రోడ్డు మీద చూసిన మల్లేశ్వరి, నాతో కలిసి కాఫీ తాగిన మల్లేశ్వరి ఓ కోటకు రాని. ఆ మాట అనుకున్నప్పుడెలా గర్వంగా ఉంటుంది. నీకోసం ఏమైనా చేస్తాను. నా కోసం నువ్వెందుకు రిస్క్ తీసుకోవాలి? నాకేదో అవుతుందని నువ్వెందుకు భయపడాలి? నీకేం కాదు మల్లేశ్వరి, నేనుండగా నీకేం కాదు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, వాళ్ళు నిన్ను చంపాలంటే ముందు నన్ను చంపాలి. రా. ఇలాంటి వాడితో సంబంధం కలవడమే మా అదృష్టం అన్నగారు. అన్నగారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా సంతోషం. మళ్ళీ ఏమ్మా, దెబ్బలేమన్నా తగిలాయా? రమ్మా, రా, నీకోసమే చూస్తున్నాం. అంతా మాట్లాడేశానమ్మా. ఇక నుంచి మన మధ్య మనస్పర్ధలు లేవు, గొడవలు లేవు, పంతాలు లేవు, పట్టుదలలు లేవు. ఈ రోజు నుంచి భవానీ శంకరం మన మనిషి. చిన్న కోరాడమ్మా, నిన్ను వాళ్ళింటికి కోడలు చేయమన్నాడు. దీనిలో అభ్యంతరం ఏముంది? ఏనాటికైనా మనందరం కలవాల్సిన వాళ్ళమే కదా. మామయ్య కాళ్ళకు నమస్కారం చేయమ్మా. ఏంటి అలా చూస్తావు? చెయ్యమ్మా. శుభం. ఇన్నాళ్ళు కూతురు లేదనే బాధ ఉండేది బాబాయ్ గారు. ఇవాళ తోచిపోయింది. బంగారం లాంటి కోడలు ఇచ్చారు. కోడలతో పాటు పోల్డ్ బంగారం కూడా ఇస్తారుగా. తీసుకోండి వదినే. వద్దు బాబు, డాక్టర్ నన్ను కూల్ డ్రింక్ తాగొద్దన్నారు. మీరు మరీ వదిన, డాక్టర్ నన్ను కూడా మానేయమన్నారు, కానీ నేను తాగట్లా. మిమ్మల్ని డ్రింక్ మానేమన్నారు, ఆవిడ్ని కూల్ డ్రింక్ మానేమన్నారు. ఏంటి మా కోడలు అలా నిలబెట్టి మాట్లాడుతున్నారు? అసలే తడిసింది, జలుబు చేస్తుందో ఏమో. నువ్వు కూడా అట్లా నవ్వుతూ నిలబడతావేమే? అమ్మాయిని తీసుకెళ్లి తొందర తలదూడు. త్వరగా తీసుకెళ్ళమ్మా, లేకపోతే ఈయనకి జలుబు చేసేలా ఉంది. ప్రసాద్ మాట, నువ్వు వచ్చిన హెల్ప్ చేయాలయ్యా. ఏమి అనుకోకుండా నువ్వు ఈ రాత్రికి బాలుగా రూమ్లో పడుకోవాలి. చూస్తున్నావుగా, ఇంటి నిండా జనం, ఒకటే హడావిడి. పైగా మా భవానీ శంకరం గారికి పద్ధతులు అవి బాగా ఎక్కువ. నువ్వు కూడా ఇక్కడ ఉంటే ఆయన ఏమని అనుకుంటాడు. పెద్ద మనిషి కదా, మనమే కొంచెం అడ్జస్ట్ అయితే బాగుంటుంది. ఏమంటావు? వెళ్ళిపోతాను సార్. నా బట్టలు నేను తెప్పిస్తా. బాలు, ప్రసాద్ బ్యాగ్ తీసురా. మరి ఏం తమ్ముడు గారు, సీక్రెటా? అబ్బే అదేం లేదండి, ప్రసాద్ వెళ్ళిపోతానంటుంటే వద్దు ఉండమంటున్నా. అదేంటి బాబు, తెల్లారితే మల్లీశ్వరి పుట్టినరోజు. ఈనాళ్ళు ఉండి ఇవాళ వెళ్ళిపోతానంటే ఎలా? రాయ్, వాళ్ళ కోసం నువ్వు నా కాలరు పట్టుకున్నావు, వాళ్ళు నా కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళు పట్టుకున్నారు కదా అని కోట్లాస్ని వదిలేస్తానేంటి? అదంతా అబద్ధం. నిజమేంటో తెలుసా? తెల్లారేలోపు మల్లీశ్వరిని చంపేస్తాను. ప్రామిస్. పిచ్చి ముండా కొడుకులు గంధపు తోటకు వీరప్పని కాపలా పెట్టినట్టు నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు చూడు. బావగారు రండి బావగారు. అవతల బిర్యానీ చల్లారిపోతుంది. రేపు నువ్వు ఉండాలి, అన్ని దగ్గర చూడాలి. సార్ పర్లేదు సార్, నేను తీసుకొస్తాను. వాళ్ళంతే సార్, ఇళ్లే విశాలంగా ఉంటాయి, ఇక్కడ చాలా ఇరుకు సార్. నిన్నటిదాకా అమ్మాయి గారిని చంపాలని చూస్తున్నాడు, సడన్ గా ఈరోజు బంధువు అయిపోయాడు. ప్రాణాలను తెగించి మరీ ఆవిడని కాపాడిన మీరు బరువు అయిపోయారు. మనుషులు సార్ వీళ్ళు. కనీసం అమ్మాయి గారు కూడా థ్యాంక్స్ చెప్పలేదు.
తప్పు బాలు. పని చేసి జీతం అడగచ్చు, అప్పిచ్చి వడ్డీ అడగచ్చు, కానీ హెల్ప్ చేసి మాత్రం థ్యాంక్స్ అడగకూడదు. 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను సార్ ఈ ప్యాలెస్లో. ఒక్క రాజు కూడా కనపడలేదు. కానీ మొట్టమొదటిసారి చూస్తున్నాను రాజంటే ఎలా ఉంటాడు. వెళ్ళిపోండి సార్, మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. వెళ్తాను బాలు, ఈ ఒక్క రాత్రి నుండి వెళ్ళిపోతాను.